గడిచిన 2-3 రోజులుగా నేను మీడియాతోనే తక్కువ ఉంటా. నేను ఫౌల్ లాంగ్వేజ్ వాడను, అది మీకు కూడా తెలుసు, విచ్ ఐ హేట్ ఇట్. అలాగే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఏమైనా తప్పు చేస్తుంటే లోపాలను ఎత్తి చూపించడానికో పనిచేయాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేరు నాని గారు సర్ ప్రోగ్రాం పెడుతుంటే వాటి మీద పనిచేస్తే బాగుంటుంది. సర్ ప్రోగ్రాం పెడితే అది బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో చెక్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అవి ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మచిలీపట్నంలో మళ్ళీ ఆ సర్ మీటింగ్ పెట్టి, ఆ సర్ మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రాం అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చారు, బిఏలు ఆ పార్టీకి సంబంధించిన అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తా ఏముంది అక్కడ, ఇది హాస్యాస్పదంగానే భావిస్తున్నాను. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం, నేను ఎవరి వ్యక్తిగత విషయాలు ఆడి, ఎవరి ఇష్టాలు ఆడి, ఎవరి లైఫ్ ఆడదు. ఆయన మోడీ గారిని, నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధర పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ ఉంటాడో ఉండడో, వెంటనే మళ్ళీ పావుగంటలు అరగంటలు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నానని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం, లేదు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అదే దీంట్లో అన్ని కంటెంపరీ ఏ ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆయన ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు ఆయన సంఘీభావం వస్తే, నేను కోలాడ దగ్గర ఆయన వస్తే నేను వెళ్ళి కలిసా. అప్పుడు పొత్తు లేదు, నేను గన్నవరం ఇన్ఛార్జి ప్రకటించిన అభ్యర్థి ఇన్ఛార్జి కూడా లోకేష్ బాబు నేను పోటీ చేసేది నేనే, నా ఓటు ఏమని మనలో చెప్పాడు. అసలు అలాంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రాజమండ్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఈ వయసులో ఈ రాష్ట్రానికి 45 సంవత్సరాలు చాకరీ చేసిన మనిషిని జైల్లో పెట్టే హింసత్వం, దుర్మార్గం, తప్పుడు కేసులతో ఆయన ఎన్ని సీట్లు ఎత్తామని అడగకుండా, ఏం అడగకుండా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అక్కడే అనౌన్స్ చేశాడు. ఆయన విమర్శిస్తూ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి స్టాండ్ ఉంటాడు, ఆయన మొక్కలు పడాడు. మళ్ళా నేను క్యాస్ట్ జోలికి వెళ్ళను, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మా కులమైన అంటే మీ కులం అయితే విమర్శిస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన మంచితనం, నువ్వేదో చేయగలరని నువ్వు అనుకుని మాట్లాడితే కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు చిటికేస్తే జనసేన జేజీస్ తాట వేస్తారు. మనం కూడా రాజకీయాల్లో మంచి చేయడానికి జనాలు ఆయన తిట్టి కార్యకర్తలు తిట్టినట్టుగా వాళ్ళు నాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి చైర్ గౌరవం ఇవ్వాలి, నాయకులు గౌరవం ఇవ్వాలి, అనవసరమైన కరెక్ట్ భాష వాడాలి. ఈ పనికిమాల కోసం ఎందుకో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సరే ఆయనకి అలవాటు. తర్వాత ఇంకో విషయం చెప్పాను, నేను మాట్లాడతా. నా మీద ఈనాడు పేపర్లో నాకు తెలియ కూడా యాక్చువల్గా పేపర్ చదవాలి. జిల్లా పార్టీ మీటింగ్ పెనమలూరు ఉంటే పెనమలూరు దగ్గరికి వెళ్తే వచ్చిందని పేపర్ చూపించారు. అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం. పెడితే ఆయన నేను అడిగిన దానికి కాకుండా ఆయన ఏదో మాట్లాడతాడు, మిగతా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఆయన నేనేం చెప్పాను, పేరుని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉందని చెప్పాను. నేను పేరుని కృష్ణమూర్తి గారితో నా దగ్గరకు సలహాలు తీసుకున్నావు, పేరుని కృష్ణమూర్తి మా నాన్న దగ్గర సలహాలు పిచ్చితనానికి పరాకాష్ఠని భావిస్తున్నాను. అంటే మీ తండ్రి గారు మంచి ఆడని చెప్పినా అంగీకరించలేనంత స్వార్థం నాయకుడిగా ఏదైనా మీరు భావిస్తున్నారో నాన్నగారు ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబటి రామయ్య గారు మంచి ఆడని చెప్తారు, సింహాద్రి సత్యనారాయణ గారు మంచి ఆడని చెప్తారు, మహాత్మా గాంధీ మంచి ఆడని చెప్తారు. అంటే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు, అక్కడ ఢిల్లీ వస్తామని చెప్పాను. పిచ్చి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఎవరి గురించో చెప్తే చెప్పొచ్చు, అవి ఎప్పుడో చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను సలహాలు తీసుకోగలను. అలా ఏయానికి, వెటకారానికి, సర్కాస్టిక్కి, మామూలుకి తేడా తెలియకపోతే అసలు ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేనేమన్నా మీ తండ్రి గారిని విమర్శిస్తే చనిపోయిన ఆయన విమర్శిస్తున్నామని మాట్లాడితే బుద్ధితో పోయిందని చంపలేసుకుని మాట్లాడాలి. యాక్చువల్గా లేని మనిషి గురించి మాట్లాడదు. నేను ఆయన గొప్పతనం ఔన్నత్యం గురించి చెప్పారు తప్ప నేను కించపరచని మాట్లాడాలి. దయచేసి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి నాన్నగారని మీ ద్వారా తెలియజేస్తున్నా.
అలాగే నేను ఆయన దగ్గర సలహాలు వెళ్ళాను అంటున్నాడు. నేనేమి ఆయన నా క్లాస్ పెట్టే చెప్పాల, నాకు ఆయనకి ఏజ్ గ్యాప్ ఉంది, నాకు 2016 ఆయన నాకు తెలియదు, నేనే క్లెయిమ్ చేసుకోవడం తెలుసా. ఆయన నేను వచ్చానని చెబుతున్నాడు. నేను కొడాలని అనేవాడితో వెళ్ళిన మాట వాస్తవం. ఇది దీంట్లో ఒక అక్షరం పులు కూడా తేడా లేదు. నేను కలిసిన మాట వాస్తవం. ఆయన సార్ కాకపోయినా డెఫినెట్ గా కలిసా. అసలు నేను కలవడం కాదు, నువ్వు కలిసావు. నువ్వు మంత్రి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇదే బిల్డింగ్ లో 5th ఫ్లోర్ లో కూర్చుంటే నీకు కొడాలని ముందు ఫోన్ వస్తే 11 ఇప్పుడు సబ్జెక్ట్ 11:30 దాకా నీకు ఫోన్ రాకపోతే నీకు మంత్రి రాదని బాధపడ్డావు. నాకు రాలే, ఇంకా నాని ఒక్కడికే వచ్చిందని. మరి ఇక్కడ ఎందుకు ఉన్నావు నువ్వు? నేను మాట్లాడవచ్చు, కానీ ఈ సభ్య సమాజానికి ప్రజలకు ఇది అవసరం కాదు. అలాగే మా స్వగ్రామం వచ్చావు నువ్వు. అసలు నేను మీ దగ్గర సలహాలు తీసుకున్నాను. ఎస్, మీరు సీనియర్ రాజకీయ నాయకుడుగా సలహా, కానీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలి నీ దగ్గర ఎప్పుడు సలహా అడగల, లేదా గణవరం అభివృద్ధిని ఎలా చేయాలని నేను ఎప్పుడు సలహా అడగల. రాజకీయాల్లో ఉన్నప్పుడు పెద్ద పార్టీ 100 మాటతో నువ్వు సీనియర్ లీడర్ సలహా ఎస్ అడిగాను అనుకో, అడిగాను, దాంట్లో మొహమాట ఏముంటుంది? ఏదైనా టఫ్ సిచ్యువేషన్. కానీ నేను నిన్ను నమ్మే, నేను కొడాలని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నేను కొడాలని నమ్మే, కొడాలని ఎవరు పరిచయం నిన్ను కూడా నమ్మే. నేను చెప్పదలుచుకోలేదు కానీ ఎవరు వద్దు, కానీ అదే పరిస్థితిలో కొడాలని కూడా ఆర్ఎంపీ గెస్ట్ హౌస్కి వచ్చాను. నాగరాజు చెప్పేది నేనే ఒప్పుకున్నా కదా. అలాగే కొడాలనితో కలిసి నేను గన్నవరం కాకపోయినా గన్నవరంలో పోటీ చేసి నేను అడిగాము ప్రెస్ మీట్ లో, నన్ను గన్నవరం ఎందుకు పంపిస్తాం, మీరు పెద్ద నాయకులు, మహోన్నత నాయకులు, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అయ్యా, మీరే పోటీ చేయకపోయారా, నువ్వు గుడివాడ పోటీ చేస్తే గన్నవరంలో సరిపోయేది కదా, నన్ను ఎందుకు పంపించారు నా లోకల్ అడిగా. దాంట్లో నేనే సభ్య సంబంధం తీసుకునే తలదించుకునే విధంగా నేను భాష మాట్లాడలా, నేను బూతులు తిట్టలా, నేను మంచిగానే చెప్పా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరైతే నాకు సలహాలు ఇచ్చారని చెప్తున్నారో దానికి థ్యాంక్ యూ. అలాగే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున నా ప్రత్యర్థిగా ఉండి ఒక పార్టీ బీఫార్ మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రత్యర్థి కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఉన్నారు పేరునని ఎవరిని అడుగుతున్నా. నన్ను రాజకీయాలు తీసుకొచ్చిన కొడాలని వాడు ఎలాంటిడైనా ఇతను కూడా ఎందుకు వెళ్ళాడు సమాధానం చెప్పాలి. అంటే నీకు ఏ అవసరం ఉండి వెళ్ళావు అంటే నువ్వు నాకు సలహాలు ఇస్తే అంత ముందు రోజు ఆంధ్రప్రదేశ్ బ్యానర్ రైట్ మీద మా ఇద్దరి మీద వేస్తే అంత మంత్రి మీద నా మీద 1 రోజు 2 రోజుల గ్యాప్ లో జగన్మోహన్ రెడ్డి నిలుపుతుంటే నువ్వేం ఆశించి వెళ్ళావు, ఏం ఆశ చూపించారో ఏం చేశారో నేను మాట్లాడదలుచుకోవాలా. కానీ నాకు సలహాలు ఇచ్చి అలా చేయడం కరెక్టేనా? మరి మీరే చెప్పండి పేరునాయక్ గారు. నాకు సలహాలు ఇచ్చి నాకు గురువుగా లేకపోతే నాకు పెద్ద మనిషిగా లేకపోతే ఎక్స్పీరియన్స్ లీడర్గా నాకు సలహాలు ఇచ్చిన మీరు ఇది చేయదగిన పనేనా? మీరు లేరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఉన్నారా లేరా? ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఇంకా ఆయన నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పా. నేను ఎప్పుడు ప్రేరణి గారి పేరు కానీ ప్రేరణి గారి గురించి ప్రశ్న నేను ఎప్పుడు మాట్లాడా. ఆయనే గన్నవరం వచ్చి ఒకసారి మాట్లాడితే నేను మచిలీపట్నం మాట్లాడా. అలాగే మళ్ళీ సార్ మీటింగ్ వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి మాట్లాడకుండా అసలు నేను నీ గురించే మాట్లాడేవాడు కాదు. అది విఘ్నత, అది సంస్కారం. ఇది కుసంస్కారం, ముమ్మాటికి కుసంస్కారం. ఇది నేను నీ పేరు ఎత్తి నేను విమర్శించా, నువ్వు నన్ను విమర్శించావు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఒక వర్షనే వెళ్తే ప్రజల్లోకి మీడియా ద్వారా, 2వ వర్షం తెలియదు. నేనేం చెప్పా, నేనే నిన్ను అప్పులు అడగలేదే, నేను నీకు అప్పించానని చెప్పా. నువ్వు నా డబ్బులు నేను దివాళా తీసామని చెప్పావు. దివాళా తీసాక పేరునాయక్ గారు మీడియా సాక్షి అడుగుతున్నా, మీడియా దరిద్రం పట్టింది. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇస్తారా ఇవ్వరా అదే చెప్పండి. ఇద్దాం అనుకుంటే మీరు చెప్పిన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అటెండర్ పిఎం నాగరాజు గారు లేకపోతే లంకా వెంకటేశ్వర పంపించినా నాకు పర్వాలా. అసలు ఇస్తారో ఎవరో చెప్పండి. అది కాకుండా నేను అడిగింది కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడడం వల్ల వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి వినోదం అందించడానికి సినిమా స్టార్ ఉన్నారు. అలాగే ఇక్కడ మన ప్రెస్ మీట్ తో రాష్ట్రానికి ఏం ఉపయోగం, గవర్నమెంట్ ఏం ఉపయోగం, చంద్రబాబు నాయుడు గారు కంపెనీ ఇచ్చారు లేదా, లోకేష్ బాబు యువగడలో ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నాడా లేదా, లేదు వైజాగ్ లో గూగుల్ ని విశ్వవ్యాప్తంగా ఉన్న గూగుల్ ని $1.5 బిలియన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఫార్చ్యూనర్ కంపెనీస్ అని హైదరాబాద్ బాట పడుతుంది.
హైదరాబాద్ పాటు మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బట్టి 20 ఏళ్ళు అయితే వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, టేక్ మై వర్డ్, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని యువత ఐటీ జాబులు కూడా పక్కకు వలస వెళ్ళే పరిస్థితి ఉండదు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఇంకా ఆయన చెప్పే దాంట్లో ఆయన ఇంకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మాట్లాడాడు. అలాగే చివరగా వైసీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టి, లోకేష్ బాబు పాదయాత్రలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇన్ని చేస్తే, గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడవ లక్షణం అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించిన వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి విమర్శించిన మాట నిజం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి కూడా తేహార్ జైలుకి వెళ్తామని మాట్లాడిన మాట నిజం కాదా? ఇన్ని మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు సుశిక్షితులైన నాయకుడు అని చెప్పుకునే నాని గారు, మీరు విలువలు విశ్వసనీయత ఉంది, ఎస్ మీకు విలువలు విశ్వసనీయత ఉంది, కానీ మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టిన అతన్ని జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారని గారు, ఇదేనా విలువలు విశ్వసనీయత, లేకపోతే ఇదేనా స్థిరపడిందని నేను అడగదలుచుకున్నాను. చివరగా నాకు మీ వైసీపీ ప్రభుత్వంలో నేను కేసులు పెట్టించుకుని, అక్రమ కేసులు పెట్టించుకుని 19 మాసాలుగా అమెరికా వెళ్ళా. నేను ఇప్పుడు అమెరికా వెళ్దా, నా కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మహానాడు ఈ కార్యక్రమాలు పార్టీ ఉండడం వల్ల ఆగే నేను రేపు ఎల్లుండి అమెరికా వెళ్తా. ఏమైనా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజ్ చేయకుండా నేను వచ్చిన తర్వాత మాట్లాడడం, మళ్ళీ ఈ లోపే మళ్ళీ ఇంకోటి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పి ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తే దీనివల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు. సూటిగా సుస్పష్టంగా అడిగా, నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతున్నా, నేను నా నోరు మంచిది కాదని మీరన్నారు తప్ప ఇంకెవ్వరూ అనరు. అలాగే లంబు జంబు చెంబు ఏంది భాష, ఏంది భాష? ఆ ఇద్దరు మంత్రుల మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని నేను మాట్లాడానంట. నా నోరు మంచిది కాదు, నా నోరు మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రంలో వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పచ్చు. ఎస్ ఐ అగ్రీ. నేనే తెలుగుదేశం పార్టీ మా పార్టీ అవుతాను, మా మిత్రపక్షం జనసేన పార్టీతోనో బీజేపీతో చెప్పచ్చు మాటల సభ్య సమాజం అన్ని చూస్తున్న పేరు. ఇంకోటి చెప్పారు, ఏదో 7 పెట్టెలు ఇవన్నీ విలేకరులు మీరు అడుగుతారు, అక్కడ నేనే చెప్పేస్తా, నేను చాలా ఓపెన్. 7 పెట్టెలు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? 7 పెట్టెలు నిజం కాదు. నేను మాట్లాడాల్సి చాలా మాట్లాడతాను కూడా. నేను మనుషులుగా ఉన్నప్పుడు కొన్నిటికి సాక్షిగా విట్నెస్ గా ఉన్న ప్రతిదీ రోడ్డు 4 గోడల మధ్య అన్ని రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి గారు ఏమడిగాడు నన్ను చెప్పండి చెప్తా. వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ పిలిపించి కృష్ణా జిల్లా పర్యటన ఏర్పాటు నువ్వే చేయాలని ఢిల్లీ పిలిపించుకుని ఎవడన్నా పని ఇక్కడ అడుగుతారు. ఢిల్లీ పిలిపించుకుని నాకు పిత్తి నేను అది మాడితే మీరు ఏదో మాట్లాడతారు. 7 పెట్టెలు కాదు బాసు, 5. ఆ 5 కూడా నేను పార్లమెంట్ మెంబర్ దగ్గర 2 సార్లు పోటీ చేసిన నేను చందా తీసుకోవాలా, నేను సుస్పష్టంగా చెప్తున్నా, కానీ నువ్వు తీసుకున్నావు అని అన్నా. నేను కట్టుకుంటున్నా దానికి. అలాగే ఈ 5 నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నా ఫ్రెండ్, కానీ నేను వెళ్ళి ఎవరి కాళ్ళు కొట్టుకునే రకం కాదు కాదు కాదు. ఇది ఫస్ట్ నేను నా క్యారెక్టర్ను పోగొట్టుకునే పరిస్థితి. నా క్యారెక్టర్ను పోగొట్టుకుందాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్కో ఆప్టాప్ చైర్మన్ ఆఫర్కో ఇటుకు నేను రాజీ పడిపోయాడు. అప్పుడే నేను రాజీ లేని పోరాటం చేశా, వైసీపీలోనే ఉన్నా. నువ్వు నాకు చివరి వరకు హెల్ప్ చేశాను అన్నావు, చివరి వరకు హెల్ప్ చేస్తాను, నేను టికెట్ ఎక్కుతాను. నువ్వే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా ప్రత్యర్థి నిలబడి నువ్వు నాకే హెల్ప్ చేస్తావు బస్సు, నువ్వు నా చేతలో నువ్వు ఒకే ఉండి చేయాలా? మీరు విలేకరులు ఒక దాంట్లో పని చేస్తారా, 2 గంటలు పని చేస్తారా, 2 మీడియా ఛానల్స్. సో ఆ 5 కూడా నేను అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా చెప్తారా రాజకీయ అప్పటిగా. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఇది మాత్రం సుస్పష్టంగా చదువుతున్నా నాని గారు దయచేసి ఏనండి, ఇది మాత్రం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని ఏం జరిగిందని చెప్తే మీరు కనుక్కుని వచ్చిన మాట దీని మీద కూడా నేను మీతో మాట నేను చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పటిగానే చెప్పా, అప్పటిగేది నిజం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుందిగా. నేను చెప్పాను అనుకో,
మీకు అర్థం అవ్వాలా లేదా ఆయన చెప్తే నేను ప్రజలకు సమాధానం చెప్తా గ్యారంటీగా. నేను ఎంపీల దగ్గర తీసుకోలేదు, మా ఎంపీ గారి దగ్గర తీసుకోవాలా? ఏమండి ఎవరు మళ్ళీ చెప్పండి. ఆయన అడగమంటలా, మీరు పొరపాటు పడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా వెంకట్రావు ఇట్లా అన్నాడు, ఏం జరిగింది అని అడిగితే ఆయన చెప్తాడు కదా ఆన్సరు. నువ్వు ఊరినే బట్టగలిచి పడైతే ఎవడు అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నేను ఎప్పుడు అడగల. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బుల్ని నేను అడగల. ఈ మీడియాలో మాట్లాడాల్సింది కాదు దయచేసి, సారీ టు సే దిస్. కానీ ఇప్పుడు నేను అడిగితే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరు? జర్నలిస్ట్ ఏం చేస్తారండి? మీరు తిడతారు కదా, నేను తిట్టపోయినా మీరు నిరసన వ్యక్తం చేస్తారు కదా. సో ఆ పరిస్థితి క్రియేట్ చేయండి. నా డబ్బులు కూడా మీడియా ముఖంగా అడగాల్సిన దుస్థితికి రావడం చాలా బాధాకరం. యాక్చువల్లీ ఐ హేట్ ఇట్. అంటే ఇంకా దీనికి ఇంకోటి చెప్తున్నా, మీకు నువ్వు మంత్రిగా పనిచేశారు, మీరు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు మా నియోజకవర్గానికి ఏమన్నా అదనంగా చేశారా? చర్చకి సిద్ధం, మీడియా సమక్షంలోనే చర్చకి సిద్ధం. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతాంగానికి నేను రైతు నేస్తం అనే పథకం పెట్టి వాళ్ళ దేశం మొత్తం చేస్తున్నారు, ఆంధ్ర తెలంగాణ కాకుండా. నష్టాల పాటు పిఎస్సిఎస్ లాభాల్లోకి తీసుకొచ్చా, 15 కోట్ల లాభం 115 కోట్లు తీసుకొచ్చా. నేను దాని మీద గణవరం శాసనసభ్యుడిని గత 2 సంవత్సరాలుగా నేను గణవరం చేసిన అభివృద్ధి మీద నీతో చర్చకి సిద్ధం. ఇదేమో ఉపయోగపడుతుంది, ఎవరైనా ఉపయోగపడితే ఎనీ వేదిక, చాయిస్ ఇస్ యువర్స్, డిబేట్ చేద్దాం. కానీ ఫోన్ లాంగ్వేజ్ కాదు, మామూలుగా పార్లమెంటరీ లాంగ్వేజ్, లంబు చెంబు చెంబు ఇవన్నీ మనం మాట్లాడాల్సింది కాదు. ఫోన్ తీసుకోవడం మీద పోతానే వస్తుంది. నా సీటు పేరు ఉన్నా అంటారేంటి? చరిత్రలో మారుతాడు మారదు కదా. అడుగుతా కదా, అడగకుండా ఏమన్నాడు ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఆయన కూడా మాట్లాడితే ఇప్పుడు అడగనా? నాకు మరి నాతో చదువుందని చెప్పి నేను అక్కడ ఆలయానికి వచ్చాను. అసలు మంత్రి అయితే ఈ ఇంటికి డాబా పేరుగా ప్లగ్లు పెట్టుకుని ఛార్జింగ్ పిన్నులు పెట్టాడు కొడాలని. నేను అప్పుడు సన్నిహితంగా ఉండేవాడు. ఇవాళ విభేదాల నుంచి మాటలు పోయినాయి, కానీ అట్లాంటి పెట్టుకుని మాట్లాడితే నేను చాలా మాట్లాడాలి, నాకు చాలా పెట్టులు రావాలి. కొడాలని పిన్ను పెడుతున్నాడు ఛార్జింగ్. అరే బాబు, పిన్ను కాదు పెట్టాల్సింది, సెకండ్ ఉండాలి బాబు, ఫోన్ రావాలంటే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మంత్రి వచ్చిందో రాలేదని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాదంటాడా? మంత్రి అయింది ఇక్కడ కాదా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదంటే నా ఉద్దేశం నేనేదో చేశాను కాదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మంత్రి పదవి అనౌన్స్ అయింది రాత్రి 11:00కో ఇప్పుడు సబ్జెక్టు కరెక్ట్ అరగంట. ఇక్కడ ఎందుకున్నాడు మరి? ఆయన నా దగ్గర కూర్చొని ఒక పార్టీలో కలిసిపోయి చేసినప్పుడు ఏమో, ఇప్పుడు మీ మీడియా సోదరులు మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పిలవరా? ఏది పడితే మనం మాట్లాడలేం కదా. నేను ఫౌల్ లాంగ్వేజ్ కాకుండా, లంబు జంబు చెంబు ఇలాంటి భాష కాకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో అయితే చర్చకి సిద్ధం. గన్నవరానికి మీరు మంత్రిగా ఏం చేశారు? లేదు నేనేం చేశాను కేడీసీసీ బ్యాంక్. నాకు 11 సంవత్సరం, ఒక్క సంవత్సరం ఒకే 13 నెలలు తీశాను. 23 జిల్లాల్లో 22 జిల్లా బ్యాంక్ చైర్మన్లు కంటిన్యూ చేసి అభివృద్ధి చేసి నన్ను ఒక్కడే తీశారు. అది మీకు ఉన్న నిబద్ధత. ఆ రోజు నువ్వు నా పదవి ఆగావా? అది క్లెయిమ్ చేసుకోకూడదు కదా. అప్పుడు మనం చేసి చెప్పుకోవాలి, డెఫినెట్ గా చెప్పాలి. ఇది చాలా బాధాకరంగా భావిస్తున్న పేరు గారు. కొన్నాళ్ళు కలిసి నాక ఇట్లా ఇప్పుడు పార్టీ, ఇప్పుడు నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పండి. ఇప్పుడు గన్నవరం సర్ మీటింగ్ లో పిఏ ఇది ధర్మం కాదు. ఇది నేను శాసనసభ్యుడు అయినాక 20 మాసాలుగా, అంతకుముందు మాజీ శాసనసభ్యుడు 4 నెలలకు 3 నెలలకు హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు. నేను అక్కడ లేను, నేను ఇక్కడే ఉన్నా, విజయవాడలో ఉన్నా. అసలు నేను అందుకే ఒకే ఒకసారి ఎమ్మెల్యే అయిన జూన్ 4కి నిన్న 2 ఏళ్లలో ఒక 10 రోజులు లోకేష్ బాబుతో 2024 అక్టోబర్లో ఆయన టూర్కి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్తాను తప్ప. మీరు దిక్కుమాలిన కేసులు పెట్టడం వల్ల వాడు వెళ్ళకుండా 20 నెలల నుంచి ఇక్కడే తిరుగుతున్నాను. నేను కాన్స్టిట్యూన్సీ రోజు అందుబాటులో ఉంటా. నాకు పిఆర్ ఉండడానికి బాబు నేను కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చా, ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. నాకు గవర్నమెంట్ ఇచ్చిన పిఆర్ కాకుండా నేను 6,7,50,000 పేరోల్లో ఇస్తానని డబ్బులు మా పిఎల్కి. అంటే డిపార్ట్మెంట్ వైజు మండలం వైజు పనిచేయమని. అది ఎందుకు? నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంతే తప్ప
నా మీద ఆరోపణ ఉంటే ఏమైనా చేయాలి. గన్నవరంలో నేను మట్టి ఫ్రీ ఇచ్చా ఆల్ ఫార్మర్స్ కి, ఇళ్ల స్థలాలు బీసీ ఎస్సీ సోదరులు ఓసీ సోదరులు మేరకు కోరుకోవడానికి. మీలాగా గతంలో చేయలే. మీరు గన్నవరంలో వచ్చి దందా చేశారా? చేయకపోతే చేయలేదని చెప్పండి. అంతే తప్ప ఇలాంటి పరుష పదజాలంతో విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఇప్పుడు ఒకళ్ళు మొదలు పెడితే రెండు వాళ్ళు ఆపరు. ఇది ముగింపు పలికితే ముగింపు పలకండి. ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటే మీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల 19 మాసాలుగా అమెరికా లేదు కాబట్టి అమెరికా వాళ్ళు వెళ్తున్నా ఇవాళ అంటారు, రేపు ఈవినింగ్ వెళ్తా. నేను వచ్చినా ఈలో మళ్ళీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏదో ఏదో స్టోరీ చెప్పి మళ్ళీ దానికి ఇంకోటి వెళ్ళి ఇవన్నీ కరెక్ట్గా పేరు గారు. నేను సుస్పష్టంగా చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అండి. ఇంకేమన్నా యాటిట్యూడ్ నాకా? నా యాటిట్యూడ్ పాదయాత్ర చేసిన ఏకైక ఎమ్మెల్యే అభ్యర్థి నేనే. గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళా, ప్రతి గడప తట్టే, ప్రతి పర్సనల్ ఓటేమని నేను తప్ప ఈ జిల్లాలో ఇంకో నాయకుడు పాదయాత్ర చేసిన నాయకుడు లేడు 100%. ఇది అంటే చాలామంది 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు వెళ్ళి అంత కాన్షియస్ వాళ్ళు కవర్ చేసి ఉంటారు. కానీ నేను 13 మాసాల పాటు పాదయాత్ర చేసి ప్రతి గడప తట్టా. అలాగే మర్చిపోయి వంగవీటి రాధా గారి గురించి కూడా అన్నాడు. వంగవీటి రాధా గారు మీకు మంచి స్నేహితుడిగా అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన బందరు పార్లమెంట్ అభ్యర్థిగా పెడితే అక్కడికి పిలిస్తే అభ్యర్థులందరినీ నేను ఒక్కడిని వంగవీటి రాధా గారికి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను ఒక్కడనే 7గురిలో. ఇది రాసి పెట్టుకోండి. మీకు స్నేహితుడేగా, నాకన్నా మీకే ఎక్కువ స్నేహితుడు, మీ అందరికీ ఎక్కువ స్నేహితుడు, నాకు స్నేహితుడు, నేనే కాదంటలేదు కదా. కానీ ఆయనకి ఇవ్వండి అని అడిగా. ఆ రోజు వంగవీటి రాధా గారు కూడా అన్నాడు, నువ్వు అడగొద్దు, నా కోసం నువ్వు అడగొద్దు అంటే నేను అడిగా. కావాలంటే చెక్ చేసుకోండి రాధా గారిని. నేను అంత సర్కాస్టిక్గా మాడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీరు విజయవాడ వచ్చినప్పుడు కాఫీ డేలో కలిసాం. ఏది ఇవన్నీ? మీరు విజయవాడ వచ్చినప్పుడు కలిసా, నేను బందరు వచ్చినప్పుడు బ్యాంక్ చైర్మన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసా. నేను కలవలేదు, అసలు ఎవరో నాకు తెలియదని నేను అంటలేదు కండి. ఎందుకు దీనికి? అప్పుడు కొడాలా నేను అతనంటే ఏదో 7th 8th చదివాన్ని క్లారిటీగా లేకుండా ఒకసారి 7th ఒకసారి 8th అని 2 సార్లు నామినేషన్లో 2 రకాలుగా పెట్టాడు 2 ఎలక్షన్లో. అతను మాట్లాడితే ఉంటుంది. కానీ అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు కనీసం రోడ్లు వేసారా? ఒక రోడ్డు వేసారా? దిక్కుమాలిన పరిస్థితి కల్పించారు మా ప్రభుత్వానికి. ఎవడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసేది, కొత్త రోడ్లు వేసేది. మేము గుంటలు పూడ్చే కార్యక్రమం చెప్పి వెళ్ళారు మాకు. అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారు తిడటం వల్ల ఈ రాష్ట్రానికి కొనుగోలు కూడా ప్రయోజనం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని తిడటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? మోడీ గారిని తిడటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మీరు తిట్టంతో ఇద్దరే కనపడుతున్నారు నాకు. ఒకటి యుద్ధం చేసే దేశాల అధ్యక్షుల గురించి, లేదంటే శ్రీహరికోటలో పిఎస్ఎల్వి రాకెట్ సైన్స్ లాగా లాంచింగ్ ఆఫ్ పిఎస్ఎల్వి దగ్గర ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడలేదు తప్ప మీరు అన్నీ మాట్లాడితే అది ఎంతవరకు సప మీరు ఆలోచించుకోండి మాజీ మంత్రి గారు.